అమెరికా వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సమంత, రాజ్ నిడిమోర్. మరి వీళ్ళిద్దరి మధ్య ఏముంది? డేటింగ్ చేస్తున్నారా? మరి తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ రకరకాల రూమర్స్ మనం డైలీ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా సమంత గురించి తను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా డైలీ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటాం. మరి రాజ్ నిడిమోర్, సమంత ఇద్దరు కూడా నిజంగానే ప్రేమించుకుంటున్నారా? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది డైలీ పెరుగుతూ వస్తుందా? అంటే మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, తిరుగుతున్న తిరుగుళ్ళు కావచ్చు, ఫొటోస్, వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మరి ఇదంతా కూడా నిజమని ఆల్మోస్ట్ 95% పీపుల్ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు రీసెంట్‌గానే ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, మన ఇండియాలో కూడా చూసుకుంటే వాళ్ళు సమంత జిమ్‌కి వెళ్ళినా కూడా వెనకాల రాజ్ నిడిమోర్ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడైనా రెస్టారెంట్‌కి వెళ్ళినా కూడా ఆయన కనిపిస్తున్నాడు. లంచ్‌కి వెళ్ళినా కనిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సమంత పక్కన రాజ్ నిడిమోర్ పక్కకు రిపీట్ సమంత ఎక్కడికి వెళ్ళినా కూడా రాజ్ నిడిమోర్ డెఫినెట్లీ ఆయన పక్కన ఉంటూ ఉన్నారు. అంటే ఇక్కడ తిరుపతికి వెళ్ళారు రీసెంట్‌గా, అక్కడ కూడా రాజ్ నిడిమోర్ కనిపించారు. మరి ఆమె జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా రాజ్ నిడిమోర్ కనిపించారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్నాడు. మరి అక్కడ కనుకుండా మొత్తం ఇద్దరు కలిసే ఉంటున్నారు అని చెప్పుకునే బదులు సో ఇప్పుడు రీసెంట్‌గా సమంత గారు, రాజ్ నిడిమోర్ గారు ఇద్దరు కూడా అమెరికాలో వీధుల్లో చెట్టాపట్టాలు వేసుకొని కూడా తిరుగుతూ ఉన్నారు. వెనకాల మనం చూడొచ్చు. సో మరి ఈ ఫోటో చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరూ తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోవైపు ఏమో రాజ్ నిడిమోర్ గారి భార్య కూడా ఈ ఫోటో చూసిన తర్వాతనే ఒక పోస్ట్ పెట్టారు. ఏ విధంగా అంటే, ఇదంతా కూడా నాకు ముందే తెలుసు అనే విధంగా తను అర్థం వచ్చే విధంగా ఒక పోస్ట్ అయితే పెట్టారు. మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇక్కడ రాజ్ నిడిమోర్ గారు తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నారు, విడాకులు ఇచ్చిన తర్వాత వెంటనే సమంతాన్ని పెళ్లి చేసుకుంటాడు అనే న్యూస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే వాళ్ళు చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం కావచ్చు, అన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు, అఫీషియల్గా బయటికి ఎందుకు చెప్పలేదు అంటే, ఇక్కడ మొదటి భార్య ఉన్నారు, మరి ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి ఏ విధంగా చేసుకుంటాడు? కామన్ పీపుల్ కూడా ఆ విధంగా రెండో పెళ్లి చేసుకోవాలంటే డెఫినెట్లీ ఫస్ట్ భార్య దగ్గర ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో ఫస్ట్ వాళ్ళ దగ్గర విడాకులు తీసుకుంటేనే సెకండ్ మ్యారేజ్కి ఒక యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. మరి ఇక్కడ వీళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి డెఫినెట్లీ వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఖచ్చితంగా మొదటి ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళకు విడాకులు ఇవ్వకుండా అయితే రెండో పెళ్లి చేసుకోలేరు. సమంత, నాగ చైతన్య ఆల్రెడీ వాళ్ళు విడాకులు తీసుకున్నారు కాబట్టి సమంత గారికి ప్రాబ్లం లేదు. మరి రాజ్ నిడిమోర్ గారికి మాత్రం తన ఫస్ట్ భార్య నుంచి ఇంకా విడాకులు రాలేదు కాబట్టి విడాకులు వచ్చేంత వరకు ఆగుతున్నారు. లేకపోతే ఈ పాటికే పెళ్ళి అయిపోయేది అని కూడా మరి చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి అందరూ అనుకునే ఈ రూమర్స్ ప్రకారమే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి కనిపించడం ఓకే, ఇక్కడంటే ఓకే, బట్ అమెరికాకి వెళ్ళి కూడా అక్కడ కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారంటే ఇంకా డెఫినెట్లీ 99% వీళ్ళిద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, రెండో పెళ్లి అని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. మరి చూడాలి ఎప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు ఏంటి అని.